గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఏప్రిల్ నెల 20వ తారీఖు ఆదివారం నుండి 2025 ఏప్రిల్ నెల 26వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో రవి, వృషభములో గురువు, కర్కాటకములో కుజుడు, కన్యలో కేతువు, మీనములో బుధ శుక్రు శని రాహువులు, ధనస్సు మకర కుంభ మీనరాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు ముందుగా 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. ఈ మేషరాశి వారికి షష్ఠమ భావంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. భగవంతుని ఆశీస్సులతో కొన్ని రుణరోగ శత్రు విముక్తిని పొందగలడానికి అవకాశం ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. అలాగే ద్వితీయ స్థానంలో గురు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. కుటుంబంలో ఒక సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అలాగే నూతన అవకాశాలు అనగా జన్మరాశిలో రవి సంచారం వల్ల నూతన ఉద్యోగాలు కానీ, నూతన అవకాశాలు కానీ, రాజకీయ నాయకులకి పదవుల్లో మార్పులు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా ఉన్న ఉద్యోగంలో బదిలీ కానీ, లేకపోతే స్థానచలనం కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా సూర్య భగవానుడు జన్మరాశిలో సంచరించడం వల్ల ఈ మేషరాశి వారికి శుభఫలితాలు కానీ, నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ వారంలో ఖర్చులు అధికం కావడం వల్ల ఆర్థిక సమస్యలు కనిపిస్తుంది. అలాగే కుటుంబంలో అనవసరమైనటువంటి ఖర్చులు చేయడం వల్ల కూడా, కొన్ని దుబారా ఖర్చులు చేయడం వల్ల కూడా కాస్త ఇబ్బందులు కొని తెచ్చుకుని వారు అవుతారు. మరి మేషరాశి వారు ఈ వారంలో ఈ మేషరాశి వారికి ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటున్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని గోధుమలను లేక గోధుమ పిండిని ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో ప్రతినిత్యం కూడా సూర్యాష్టకం చదువుకోండి, లేక ఆదిత్య హృదయం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి స్నానం ఆచరించి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.